ప్రియ సహోదరులు, మీరు బాగా చదువుకుని ఉంటారు, కానీ మీకు వచ్చిన ఉద్యోగం మాత్రం చాలా చిన్న ఉద్యోగం. అలాంటి ఉద్యోగం చేయాల్సిన అవసరం మీకు లేదు, కానీ పరిస్థితిని బట్టి అలాంటి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మ నాన్న నీ మీద ఆధారపడ్డారు. వాళ్ళకు ఎంతో కొంత పంపిస్తే తప్ప అక్కడ వాళ్ళ పొట్ట నింపుకోవడం వీలు పడదు. కాబట్టి నువ్వేం చేయాలి? బాగా చదువుకున్నప్పటికీ ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నావు. దయచేసి విను, దేవుడు ఒకవేళ నీకు చిన్న ఉద్యోగం ఇచ్చినా సరే ఆ చిన్న ఉద్యోగంలో యథార్థంగా జీవించు, న్యాయంగా జీవించు, కష్టపడి నమ్మకంగా నువ్వు పనిచేసినట్లయితే వినో, చిన్న పనులనే నువ్వు యథార్థంగా చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పెద్ద పనులు నీకు ఇస్తాడు, ఉన్నతమైన పనులు నీకు ఇస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఈ పని ఎవడు చేస్తాడు? నేను చదువుకుంది ఏమిటి? సెక్యూరిటీ గార్డ్గా నేనెందుకు చేయాలి? వాచ్మెన్గా నేనెందుకు చేయాలి? ఆఫీస్ బాయ్గా నేనెందుకు చేయాలి? హోటల్లో నేనెందుకు పని చేయాలి? అసలు నేను ఎక్కడ పుట్టాను? ఎలా పుట్టాను? ఏ స్థాయిలో? ఇవన్నీ వద్దండి మనకి. ఈరోజు కడుపు నింపుకోవాలంటే ఖచ్చితంగా రెక్కలు ముక్కలు చేసుకోవాలి. ఏ పని నీ చేతికి దొరికితే ఆ పని చేసే ప్రయత్నం చేయి. ఏ పని నీకు ఇవ్వబడితే ఆ పనిలో నమ్మకంగా కష్టపడి పనిచేసే ప్రయత్నం చేయి. ఖచ్చితంగా దేవుడు నువ్వు చేసే ఆ పనిని చూస్తాడు.